అన్నా ఎస్ రామ్. రీసారామ్ సిరీస్లో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అవును, బిగ్ బాస్ గురించి కావాలి నాకు. ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న ప్రశాంతంగా హాయిగా బతకాలని నేను కోరుకుంటున్నారు కదా. సో ఇప్పుడు బిగ్ బాస్లో అవకాశం వస్తే మీరు పోతారా? పోతే అక్కడ మీ బిహేవియర్ ఎట్లుంటుంది, అసలు అక్కడ సిచ్యువేషన్ మీరు ఎట్లా తట్టుకుంటారు అనేది చెప్పండి. కరోనా తర్వాత ఏదైతే బిగ్ బాస్ సీజన్ ఉందో ఒక వ్యక్తి నన్ను వచ్చి కలిశాడు. కలిసిండు. కలిసి మీ బయోడేటా ఇస్తే నేను బిగ్ బాస్ టీంకి పరిచయం చేస్తాను అన్నప్పుడు నేను ఇచ్చాను. అతని ప్రశ్న అడిగాడు యాక్చువల్లీ. ఏమని? ఇదే ప్రశ్న, మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు అక్కడ అంటే నేను దేనికి అగెనిస్ట్ కదని చెప్పిన ఫస్ట్. ఓకే, కానీ దాని పట్ల నా వైఖరి ఒకటి ఉంటుంది, అది స్పష్టంగా చెప్తా, అందులో ఏమో మాటలు లేదు. ఓకే. ఆ తర్వాత నేను ఇచ్చిన ఆన్సర్కి ఆయన నవ్వి ఓకే చూద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. బట్ దాంట్లో చాలా స్క్రూటినీ ఉంటుంది. వెళ్ళిరా మీరు అక్కడికి? వెళ్ళలే. ఓకే, అంటే అంతవరకు జరిగింది. ఆ తర్వాత నేను అటెన్షన్ పే చేయలే. ఇప్పుడు బిగ్ బాస్ ఎవడైనా వెళ్ళడానికి ఒక కారణం ఉంది, బిగ్ బాస్ జనాలు చూడడానికి ఒక కారణం ఉంది, బిగ్ బాస్ రన్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఈ మూడు నాకు సంబంధం లేదు కాబట్టి నాకు ఆసక్తి లేదు. ఓకే, ఆ కారణాలు ఏంటి చెప్పండి ఒకసారి. ఒకటి, వెళ్ళేవాడు గెలవాలని వెళ్తున్నాడు. అవును, నేను అసలు గెలుపు ఓటమి లేదని తెలుసుకున్నవాడిని. అవును, అందుకని ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. రెండోది, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దాదాపు దేశవ్యాప్తంగా రకరకాల సెలబ్రిటీస్ని ఒక గదిలో పెట్టి ప్రజల సమయాన్ని కిల్ చేసి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారు. బిజినెస్, అది ప్రాపర్ బిజినెస్. చూసేవాడికి ఏమీ రాదు. చూసే వాళ్ళ ఇంటెన్షన్తో చూస్తున్నారు. అదే టైంపాస్ కాక, అంటే పక్కవాడి కిటికీలో నేను చూస్తే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అందుకని చూస్తారు అంతే. మనం ఎట్లుందాం కదా, అసలు సెలబ్రిటీ ఎట్లా ఉంటారు, వాళ్ళు మనలాగే కొట్లాడతారా, వాళ్ళు మనలాగే తింటారా, వాళ్ళు అరుచుకుంటే ఎట్లా అరుచుకుంటారు, ఏడుస్తే ఎట్లా ఏడుస్తారో నా చిన్న క్యూరియాసిటీ. ఎప్పుడైతే వాళ్ళు మనలాగే ఉన్నారని తెలిసిందో ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓకే, అందుకే నామినేషన్ రోజు కొట్టుకుంటే కిక్ వస్తుంది మనకి. అట్లా అంటే ఏదేమైనా దే ఆర్ నాట్ స్పెషల్, అందరూ అంతే. అందులోకి చిరంజీవి, రజనీకాంత్ అట్లా అందరూ పోయి బిగ్ బాస్ పెడితే వీళ్ళు కొట్లాడుకోవాల్సిందే. తర్వాత మూడవది, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది విజయం కాబట్టి నాకు వద్దన్న, చూసేవాళ్ళు టైంపాస్ కాక వేరే వాళ్ళ జీవితం ఎట్లుంటుంది ఒక చిన్న ఫాల్స్ జస్టిఫికేషన్ కోసం, ఈక్వలెన్స్ కోసం చూస్తారు, అది నాకు అక్కర్లేదు. అసలు వేరే వాళ్ళ జీవితాల మీద నాకే ఆసక్తి లేదు. మూడవది, చేసేవాడు ఒక బిజినెస్ మోడల్గా చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల బిజినెస్లో అదొక బిజినెస్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అది ఒక్కడే క్లియర్గా ఉన్నాడు. అతను ఒక్కడే క్లియర్ ఉన్నాడు. ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఒక్కడే క్లియర్. దీనివల్ల నేర్చుకునేది ఏముండదు, జీవితానుభవం ఏముండదు. మరి ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ ఫస్ట్ డే ఇప్పుడు ఇవాళ సాయంత్రం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక మాట చెప్పి అక్కడికి వెళ్ళి నాది అయిపోతుంది, బిగ్ బాస్ థియరీ అయిపోతుంది. ఓకే, చెప్పండి. నన్ను ఎవరైతే ఆ పోర్ట్ఫోలియో అడిగారో, ఒకవేళ నువ్వు ఒక అవకాశం వస్తే ఏం చేస్తావంటే, నేను నాలాగే ఉంటాను కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్లోనే బయటకు పంపించేస్తాను. సో నేను ఎలాగో వెళ్తే తప్పకుండా వెళ్తా, కానీ నేను నా ఇంటిగ్రిటీని కోల్పోను. ఓకే, ఎదుటి వ్యక్తిని ₹1,00,00,000 ఇచ్చినా ఇన్సల్ట్ చేయను. నాకు వద్దు ఆ లైఫ్. వెళ్ళి నేను నాలా ఉంటాను, ఉంచుకుంటే ఉంచుకున్నారో ఓకే, లేకపోతే ఎలాగో బయటకు పంపిస్తారు కాబట్టి హాయిగా బయటకు పంపించేసేయడం. అందుకని ఒకవేళ నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా పర్సనల్ లైఫ్లో ఏ మార్పు ఉండదు. అందుకని ఇట్ డజంట్ మ్యాటర్. అయితే మామూలుగా బిగ్ బాస్లోకి పోయిన వాళ్ళు స్టేజ్ మీద చెప్తారు కదా, ఎందుకు వచ్చిన బిగ్ బాస్కి అని అడిగితే, నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన, నా గురించి నేను తెలుసుకోవడానికి వచ్చిన, లేకపోతే ఇలాంటి డైలాగ్స్ చెప్తుంటారు. అంటే దాని వెనకాల ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? అంటే నిజంగానే అక్కడ పోతే మన గురించి మనం తెలుసుకోవచ్చు. మనకి ఇచ్చిన విద్య వల్ల, లేకపోతే మన చుట్టూ ఉన్న రకరకాల సామాజిక పరిణామాల వల్ల, సెలబ్రిటీస్ వల్ల నన్ను ఎదుటి వ్యక్తి గుర్తించాలన్న కాంక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఐడెంటిటీ క్రైసిస్. రెండోది, అదొక మిత్. గుర్తించేవాడు ఎవడు తెలియదు. నీ ఇంట్లో ఉన్న మీ అన్న తమ్ముడే నీకు పరిచయం కాలేదు. జస్ట్ అందరూ కలిసి ఎక్కువ మంది నన్ను గుర్తిస్తారు, ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ ఉందంటే నీకేదో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అసలు ఎవరున్నా లేకున్నా నీవు ఉన్నావు కదా, ఆ స్ఫురణ కలిగితే చాలు. అందుకని అక్కడికి ఎవరు వెళ్ళినా కారణం అదే అవుతుంది కనుక, గెలవాలనే వెళ్తారు కాబట్టి ఆ మైండ్ సెట్ వేరే. నేను దానికి అగెనిస్ట్ కాదు, ఫర్ కాదు. నా దృష్టిలో అది ప్రపంచానికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వేలో అవసరమేమో, కొనసాగని, మనకు వచ్చేది లేదు పోయేది లేదు దాంట్లో. అవును, అట్లా. అయితే యూజువల్గా మనం నిన్న మాట్లాడుకున్నట్టు ఏది స్టార్ట్ అయినా దాని ఇంటెన్షను మంచిదై ఉంటుంది, కానీ కొన్ని రోజులకి అది ఎక్స్ప్లాయిట్ అవుతుంది అని అనుకుంటాం కదా. అట్లా నాకు అనిపించింది బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు అది ఎందుకు స్టార్ట్ అయిందంటే, అక్కడ ఇప్పుడు మన లైఫ్లో పుట్టినప్పటి నుంచి
చనిపోయేంత వరకు రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి మనకి. ఆ సిచ్యువేషన్స్కి మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, బాధకి, సంతోషానికి, అవన్నీ ఉంటాయి కదా. అదే ఒక 90 డేస్లోనో 100 డేస్లోనో అదంతా క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్ అనేటువంటి. అది అనవసరం అబ్బా, అనవసరమే. రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్ అట్లా ఉండవు. అందుకని అది అనివార్యంగా చేయవలసి వస్తుంది. అదే ఆర్టిఫిషియల్గా గెలవడం కోసం చేస్తున్నావు కదా, అది ప్రాబ్లం. గెలవడం కోసం చేస్తున్నారు. గెలవడం కోసము నా లెక్క నేను ఉంటా అని అంటారు బిగ్ బాస్లో. నీ లెక్క నువ్వు ఉంటే గెలవడం కుదరదు. నీ లెక్క నువ్వు ఉండడం కాదు, అది ఫేక్ చేయడం. ఎవరో నిర్ణయిస్తున్నారు నీ గెలుపు ఓటం అంతా. అవును, ప్రజలు నిర్ణయిస్తున్నారు, ఓటింగ్ నిర్ణయిస్తుంది, SMS నిర్ణయిస్తాయి. తర్వాత ఎవరి వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎగ్జాంపుల్ వీడియో రిటెన్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నువ్వు కనబడ్డ ప్రతిసారి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నాను అనుకో, వాడు ఉంచుతారు. రకరకాల పారామీటర్స్ ఉన్నాయి. వాళ్ళ పరంగా ఓకే. నాకు ఫస్ట్ అనిపించిన డెఫినేషన్ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు కదా, దానికి నువ్వు మానసికంగా తట్టుకొని ఉండగలుగుతున్నావా లేదా అది టెస్ట్ చేయడానికి ఏమో అనుకున్నా. అది రియల్ ఇన్సిడెంట్ కాదని తెలుసు కాబట్టి నువ్వు చేసేది కూడా యాక్టింగ్. ఎక్కడ నీవు ప్రదర్శించే కోపము నిజం కాదు. ఇది ఎట్లుంటుందంటే నీ కోపానికి ఎక్కువనే ఉంటుంది, తక్కువనే ఉంటుంది. రియల్ యాంగర్ వేరు ఉంటుంది, రియల్ రాదంటారు. అరే ఇంపాసిబుల్. సో ఇన్ దట్ కేసు మన గురించి మనం తెలుసుకోవడానికి పోతున్నా అనేది అది అబద్ధం. పోనీ తెలుసుకుంటే తెలుసుకోనిలే తెలుస్తుంది రాను. అది జస్ట్ ఒక నీ స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టు. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక అవకాశాలు ఎక్కువ వస్తాయి అని ఉంది. ఇప్పుడు మన ఆధ్యాత్మికత దాంట్లో నో దై సెల్ఫ్, నువ్వెవరని రమణ మహర్షి అడుగుతాడు. నిజంగా నువ్వెవరు అక్కడ తెలుసుకోవచ్చా అనేది నా క్వశ్చన్. బేసికల్గా దానికి స్కోపే లేదు, అంటే 0.0. ఎందుకంటే అక్కడ ఇచ్చే సిచ్యువేషన్ కూడా అటువంటి దానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇచ్చే సిచ్యువేషన్స్ అన్ని ఆర్టిఫిషియల్ కాబట్టి నీ బిహేవియర్ కూడా ఆర్టిఫిషియల్ ఉంటుంది. అసలు అదంతా అబద్ధము, నాన్సెన్స్ అని తెలుసుకొని బిగ్ బాస్లో పోతే భలే ఉంటుంది. అండ్ ఇంకొకటి, అప్పుడు నువ్వు నిజంగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ గెలవాలనుకుంటే, గెలిపోవటం లేదని తెలుసుకొని నువ్వు తిట్టు లేవు, శాపనార్థాలు లేవు, ఇక్కడ వాడు లేడు వీడు అని తెలుసు. కానీ అట్లా అంత మానసిక పరిపక్వతున్నాడు పోడు. మీరు అన్నదానికి నాకు ఇంకోటి అర్థమైంది ఇప్పుడే. ఇప్పుడు అక్కడ ఇచ్చే సిచ్యువేషన్స్ ఆర్టిఫిషియల్ కాబట్టి వీడి బిహేవియర్ ఆర్టిఫిషియల్ ఉంటుంది అన్నారు కదా. దానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి నేను ఎట్లా కనబడుతున్నాను. 90 డేస్ని ఆ నెక్స్ట్ 9 ఇయర్స్కి ఉపయోగపడే ఒక బయటలాగా వాడుకుంటారు అంతే. నువ్వంతా న్యాచురల్గానే చేస్తున్నావు అనుకుంటుందా, నీ మైండ్లో నీకు తెలుసు సంబడి ఈజ్ వాచింగ్, కెమెరా చూస్తుంది, తర్వాత నెక్స్ట్ నా అభిమానులకు ఏదో సందేశాన్ని ఇవ్వాలి. కెమెరా చూస్తుంది అన్నప్పుడే బిహేవియర్ మారిపోతుంది కదా. అలవాటు అయినప్పటికీ ఖచ్చితంగా నీ మైండ్లో బ్యాక్ ఎండ్లో నడుస్తూ ఉంటుంది స్టోరీ. రెండోది అదంతా అనవసరం అబ్బా లైఫ్కి. ఇంకా ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఆగారు. ఇంకా బిగ్ బ్రదర్ షో, ఈ బిగ్ బాస్ లాంటిదే వేరే దేశం. ఫస్ట్ అదే స్టార్ట్ అయిందంట కదా, దాని తర్వాత బిగ్ బాస్గా కన్వర్ట్ అయింది. దాంట్లో కంప్యూటర్ శృంగారంతో సహా అది కూడా పెడతారు లైవ్. ఎవ్రీథింగ్. ఇంకా వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు కొట్లాడుకున్నారు కదా, లోపల ఉన్న వాళ్ళు శృంగారం చేసినా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళిద్దరి కాన్సెంట్ అది. తర్వాత ఇప్పుడు నేకెడ్ అండ్ అఫ్రైడ్ అని ఒక సిరీస్ ఉంది. ఓకే, అంటే ఒక 6 జంటల్ని లేదా 4 జంటల్ని ఒక అడవిలో వదిలేస్తారు, వాళ్ళు ఏకాంతంగా ఉంటారంట. నా క్వశ్చన్, మరి షూట్ చేస్తున్నది ఎవరు? ఇది కదా క్వశ్చన్. కానీ జనాలకు బుర్ర ఉండదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఇంకా అంత నెక్కడిగా ఉండాలి, ఆ తర్వాత అడవిలో ఉండాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలి, దాంతో గొడవలు అయితే అట్లయితే రకరకాలుగా జరుగుతాయి. ఇంకా నేను పేర్లు చెప్తే మళ్ళీ ఆశ్చర్యపోతారు, కానీ ఎన్ని రకాల షోస్ ఉన్నాయంటే అవన్నీ నేను చూశాను. అంతా అక్కడికి వల్గారిటీ, ఆ తర్వాత నీ యొక్క ఇమేజ్ని హర్ట్ చేసేది, లేకపోతే వ్యక్తిగత దూషణలకు దిగేది, ఇట్లాంటివే ఉంటాయి తప్ప అసలు ఒక మనిషిని ఆనందపరిచేది కానీ, ఒక మనిషిని కాస్త క్రియేటివ్గా మార్చేది కానీ ఇక్కడ అంతా ప్రూవ్ చేసుకోవడంలోనే అవును. ఇంతకుముందు సీజన్ 1-2 అప్పుడు ఇట్లాంటి డైలాగ్స్ వచ్చేవి యాక్చువల్, నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చినాని. కానీ ఇప్పుడైతే క్లియర్గా చెప్పేస్తున్నారు వాళ్ళే, నాకు ఈ బిగ్ బాస్ ద్వారా నెక్స్ట్ అవకాశాలు వస్తాయని, అదే దానికోసం వస్తున్నా అని చెప్తున్నారు. అది ఇప్పుడు నిజం చెప్తున్నారు, అట్లీస్ట్ బెటర్. అది ఇప్పుడు ఒకటి, అసలు చూసేవాళ్ళు ఎవరు లేరు అనుకో, బిగ్ బాస్ ఉంటుందా? ఉండదు. ఆబ్వియస్ చూసేవాళ్ళు లేకపోతే అవకాశాలు లేవని తెలుసు అనుకో, రెమ్యునరేషన్ కూడా లేదని తెలిసింది అనుకో, ఎవడు వెళ్తాడు? బిగ్ బాస్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి బయట ఏ అవకాశాలు ఏమని అని ప్రకటిస్తే ఎవరు వస్తే ఎందుకంటే పోయే దాని గురించి. అప్పుడు పోయినవాడు నిజంగా వాడు బిగ్ బాస్ అండ్ ప్రైజ్ మనీ కోసం పోతాడు. నాకు అవకాశాలతో సంబంధం లేదు, నాకు జస్ట్ ప్రైజ్ మనీ కోసం పెట్టుకుంటా, ఆ ఇచ్చిన పైసలతో పెట్టుకుంటాను పోవచ్చు. ఇది ప్రపంచంలో ఎగ్జైట్మెంట్ లేదా అడ్రినలిన్ రష్ క్రియేట్ చేయడానికి రకరకాల మీడియా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. అవునవును. ఇప్పుడు సినిమాల్లో రీసెంట్గా సినిమా చూసినాం ఘాటి, అందులో చివరి ఫైట్ అనుష్క చూసారా మీరు? నేను చూశాను. అందులో విలన్ ఇట్లా లాక్కొని వెళ్తుంది చేయి పట్టుకొని. నేను పక్కనున్న వాళ్ళతో అన్నా, ఇప్పుడు కొంపదీసి అట్లా ఇసిరేస్తే మంటలు ఏమైనా పడుతుందా? వాడు నిజంగా ఇట్లా ఇసిరేసింది మనిషిని. అది రియల్ స్టోరీ.
రియల్ స్టోరీ అన్నప్పుడు రియల్ ఫైటే ఉండాలి. మళ్ళీ రియల్ స్టోరీ లోపల అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా అంటారు. అట్లా మనిషికి ఏదో రష్ కావాలి, ఉన్నది ఉన్నట్టు యథాతథంగా ఎవ్వరికి నచ్చుతలేదు, ఏదో మేకప్ కావాలి. సో ఈ లైఫ్ నీకు సరిపోయినంత ఆనందాన్ని ఇస్తలేదు, ఇంకేదో ఏదో పరిగెత్తి. మీరు అన్నారు కదా హ్యూమన్ బీయింగ్స్ కాదు హ్యూమన్ బికమింగ్స్. అందరూ ఒక దానికోసం ట్రై చేసి అలసిపోతున్నారు. ఇట్లా అనగానే ఏమంటారంటే మరి ట్రై చేయొద్దా, మనిషి అన్నాక ఏదైనా చేయాలి కదా. చెయ్యాలి కానీ అది గుర్తింపు కోసం చేయకూడదు. నువ్వు ఏదైనా చేస్తే గుర్తింపు వస్తే మంచిది, అంతే తప్ప గుర్తింపు కోసం ఏం చేస్తావు. ఒకప్పుడు ఆ ఫీఫా వరల్డ్ కప్ అప్పుడు ఒక దాన్ని ఏమంటారు జెల్లీ ఫిష్, అవును ఆక్టోపస్, అది చాలా ఫేమస్ అయింది. జాతకం చెప్పింది. అది వెళ్ళి దాని లోపల 2 పెడతారు, ఈ దేశపు జెండా ఆ దేశం జెండా. అది వెళ్ళి ఒక తోక దేని మీద పెడుతుందో ఆ దేశం గెలుస్తుంది. నిజంగానే గెలిచింది. 10 సార్లు జరిగినది కోయిన్సిడెన్స్. దానికి ఏం తెలుసు, దానికి పురుగు గిరుగు ఉంటే తినాలనుకుంటుంది అంతే. అది కూడా ఏదో తినడానికి ఏదైనా ఉపయోగపడుతుంది చేయబెట్టి ఉంటుంది అంతే. కానీ మనిషి ఆక్టోపస్కి తెలియదు కానీ దాని చుట్టూ చాలా బిజినెస్ జరిగింది. ఆ హోటల్ ఫేమస్ అయిపోయింది, దాన్ని చూడడానికి సెలబ్రిటీస్ వచ్చారు, దాన్ని మీడియాలో దానికి ఒక హైప్ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్లో అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళ అనుభవాలు అడుగుతారు. అసలు అదే బక్వాస్ అంటే మళ్ళీ దాని ఎక్స్పీరియన్స్ ఒకటి. నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు నీలా ఉంటే అయిపోతుంది కదా. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళవలసిన బిగ్ బాస్ లోపలికి కాదు, అసలు నీ ఆలోచన విధానం ఎందుకు తెలుసుకోవాలి, నీకు ఏం కావాలో తెలుసుకోవాలి, దేనికి ట్రిగ్గర్ అవుతుంది, దేనికి హర్ట్ అవుతుంది. అవే చెప్తారన్న మళ్ళీ నేను దేనికి ట్రిగ్గర్ అవుతున్నా తెలుసుకోవడానికి నా ట్రిగ్గర్ పాయింట్ ఇంకా బిగ్ బాస్ టచ్ చేయలేదు అట్లా. అది బిగ్ బాస్ గెలుపు ఓటమి ఇవన్నీ ఉన్నాయి. రియల్ లైఫ్లో అట్లా ఎవడు చేయడు, నిజంగానే ఎమోషనల్ ఎంత కామెడీ అనుకున్నా నువ్వు ఏదేమైనా ఎలిమినేట్ అయిపోతావని నీ మెడ మీద కత్తి పెట్టి నీకు సందర్భం ఇస్తే ఏదేమైనా ఎలిమినేట్ కావద్దన్న ఉద్దేశంతో నువ్వు చేస్తావు తప్ప అది రియల్గా చేయవు. ఇది ఎట్లుంటుందంటే ఒక సొఫిస్టికేటెడ్ డ్రామా ఉంటుంది అక్కడ, అంత రియల్ పీపులే కాబట్టి ఏదో మాట అనుకుంటారు, ఆ టైంలో ఏదో ఒకటి అంటారు, ఆ తర్వాత బిగ్ బాస్ శబ్దం ఏదో అనిపిస్తే అందరు వెళ్ళి కూర్చుంటారు, ఆ తర్వాత అందరూ ఏదో మాట్లాడతారు, ఆ తర్వాత అక్కడ ఉన్న సెలబ్రిటీస్ని పిలుచుకొస్తారు. సో ఓవరాల్గా ఒక ప్యాకేజ్ అది. నేను ఇంతవరకు 3 నిమిషాల కంటే ఎక్కువ చూడలే. అవునా, నాకు ఆసక్తి లేదు. ఎందుకు ఆసక్తి లేదంటే నాకు అక్కర్లేదు, అది దాని నుంచి నేర్చుకునేది ఏం లేదని. నథింగ్ దేర్ ఇస్ నథింగ్ టు లెర్న్. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది కదా ఎవరి జీవితం ఎట్లుంటుంది. ఎంత మోస్ట్ కొంచెం ఫేమస్ అయితే కొంత డబ్బు సంపాదిస్తావు అబ్బా, అసలు అది కానే కాదు పర్పస్ ఆఫ్ లైఫ్. అసలు నువ్వు ఉన్న చోట హాయిగా ఒక సమగ్రతలో బతకగలగాలి, నీ చుట్టుపక్కల వాళ్ళతో సామరస్యంగా బతకాలి, ప్రకృతి కోసం కొంచెం ఒక 2-3 చెట్లు నాటాలి, సేవ చేయాలి, ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి, నిజంగా ఎవరైనా మానసిక సమస్యలతో ఉంటే నీ అనుభవం నుంచి ఒక మాట చెప్పండి బయటపడేయాలి. ఇది కదా మనిషి చేయవలసింది, అందరూ ఈ పని చేయాలి. ఇంకా సర్వైవలే అదే అంటున్నా. అందుకని ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు సెలబ్రిటీస్ అందరిని పెట్టి బిగ్ బాస్ చేయమని వాళ్ళు రారు, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ రెమ్యునరేషనే కోట్లలో ఉంటుంది. కోట్లలో రెమ్యునరేషన్ పెట్టినా వాళ్ళు రారు. ఇప్పుడు నేను ఏదో చూశాను ఇట్లా, ఇప్పుడు జబర్దస్త్ ఉంది, నాగబాబు గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, చాలామంది చోట మోట యాక్టర్స్ వచ్చారు. నాగబాబు ఆల్మోస్ట్ ఒక స్టార్ లాగా అందరు ట్రీట్ చేస్తారు. ఇప్పుడు నాగబాబు గారి కొడుకు ఎందుకు అందులో పార్టిసిపేట్ చేయలేదు? ఆయన హీరో కదా. అదే చెప్తున్నా, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. అంటే ఎవరి స్థాయిలో వాడు ఒక స్టేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు, ఆ స్టేజ్ మీద నిలబడాలని నిర్ణయించుకుంటున్నాడు. అట్లా వీళ్ళు ఈ స్టేజ్ని ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు, లెట్ దెమ్ గో. అసలు నా దృష్టిలో స్టేజే లేదు కాబట్టి నేను ఎక్కడికి పోను. అంతే, అంటే నాకు అసలు అవసరం లేదు, నేను దాన్ని ఇన్సల్ట్ చేస్తలేను, నేను దాన్ని అసలు గుర్తిస్తలేను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఊరికి కాన్వర్జేషన్ కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన కాబట్టి అదే కంటెంట్ తీసి నేను తోసిన. ఓకే, అంటే ఇది ఏమంటారు హ్యాలో వర్డ్స్ ఇవన్నీ. అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో అసలు ఏమాత్రం ఆసక్తి లేకుండా చర్చించిన టాపిక్ ఇది. ఇదే అంటే ఇందులో ఏ రసం లేదు. అంటే నాకు కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకునేది ఏం లేదు, ఊరికనే అంటే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా తెలుసుకుని నేను ఇప్పటిదాకా అడిగినాన్ని తెలుసుకుందామని అడిగిన. నేనైతే చూడను, నేను అవకాశం వస్తే వెళ్తాను, కానీ నేను నాలాగే ఉంటాను, ఎందుకంటే నేను తెలుసుకోవడానికి ఏం పోతలేదు. సో ఫస్ట్ వీక్లో బయటకు వచ్చేస్తాను, అది క్లియర్. నేను ఎవరిని తిట్టను, ఎవరిని ఇన్సల్ట్ చేయను, క్లియర్. అది నా జీవిత విధానం ఏది ఉందో అదే ఉంటుంది అక్కడ. దానికి అది ఫిట్ అయితే అది ఉంటుంది, లేకపోతే అందులో నేను ఉండను, అంతే తప్ప ఎవరి కోసం మారేది లేదు. అడ్రినలిన్ రష్ అన్నారు కదా ఇంతకుముందు, మండే రోజే ఎక్కువ టీఆర్పీస్ ఉంటాయి బిగ్ బాస్కి, ఎందుకంటే నామినేషన్స్ ఉంటాయి ఆ రోజు, కొట్లాడతారు అందరూ. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కారణాలు చెప్పి ఓటేయాలని.
ఎవరైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో వాళ్ళని ఎలిమినేట్ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పిస్తారు, చెప్పిస్తారు. అది వాళ్ళకి తెలియకుండా చెప్పిస్తారు. సో అప్పుడు అక్కడ ఫైట్ అవుతుంది, అందుకని మండేరు టీఆర్పీ అందరి ముందు అవి వినిపించేలా చేస్తారు. ఇదంతా ఏందో ఊర్లలో పుల్లలు పెట్టే బ్యాచ్ ఉంటుంది కదా అట్లా. అట్లా ఇప్పుడు మనకి పురాణాల్లో నారదుడి క్యారెక్టర్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ అందరు నారదులు, అందరు నారదులే. బిగ్ బాస్ పెద్ద నారదుడు అందరికన్నా. మీరు చూస్తారా బిగ్ బాస్? నేను సీజన్ 1, 2 చూసిన అన్న. 3 నుంచి ఇక నాకు అంటే 1, 2 చూసినప్పుడు నాకు ఇదే ఆలోచన ఉండే, దాంట్లో పోతే ఒక పర్సన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు ఆ సిచ్యువేషన్లో అని నాకు తెలుసుకోవాలని అనిపించేది. దాని తర్వాత అయిపోయింది నిజంగా ఏం లేదు అని. అంటే ఏ బిగ్ బాస్ లేకుండా నీ రూమ్లో నీవే ఒక 41 రోజులు తలపేసుకొని, 41 రోజులు ఎవ్వరు లేరు అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఎవరో కాదు, నీ మైండ్ ఆలోచనలు. సో నీవే నీవు చూడు, అసలు గొప్ప రిజల్ట్ ఉంటుంది. అంటే ఎవరిని కలవద్దా? ఎవరిని కలవద్దు, తిండి మనమే చేసుకొని తిను 41 days వరకు హాయిగా. అంటే మొబైల్ కానీ ఏది వాడకుండా, లేదా అవసరమైతే ఎంత అవసరం అంత వాడి పక్కన పెట్టేస్తాం, మనం బాత్రూమ్ వాడినట్టు. బాత్రూమ్ వాడినట్టు ఉండదు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అదే చెప్తున్నా. అంటే పొద్దున మరి ఏం చేయాలి డే అంతా? ఊరికే కూర్చోవాలి. అంటే చదువుకోవడమా, రాయాలి? ఏం చేయొద్దు అసలు. ఊరికి కూర్చుంటే పిచ్చిలే చచ్చిపోతాడు 10 రోజులు. ఊరికే కూర్చుంటే 41 days కథం. నేను ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక సిరీస్ చేస్తున్నాను సరదాగా, తన క్యూరియాసిటీని. అంటే నేను రకరకాల ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం నేను చేసింది. ఓకే. సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్. ఓకే. మీరు కూర్చున్నారు అట్లా 41 days? ఇంకా ఎక్కువనే కూర్చున్నాను. ఓకే. నాకు ఓవరాల్గా అర్థమైందంటే నేను బాగున్నా కానీ నా చుట్టూ అందరికి పిచ్చి లేచినప్పుడు. అంటే ఏం చేస్తారన్న? ఏం ఇప్పుడు ఫోన్ వాడకుండా, బుక్ చదవకుండా, టీవీ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది అసలు. నీకు ఆలోచనలు ఎంతసేపు కూర్చుంటాను? 2 గంటల తర్వాత బోర్ కొట్టదా? కూర్చోవడం వేరు, అంటే ధ్యానం చేస్తలేదు నేను. ధ్యానం కాదు, నార్మల్గా ఇట్లా కూర్చొని బిల్డింగ్ చూసుకుంటా కూర్చుంటా. ఊరికి నేను దేని చూడట్లే యాక్చువల్లీ. అది నాకు కొంచెం స్ట్రేంజ్ ఉన్నది. ఊరికే కూర్చొని నేను మళ్ళీ దేర్ ఇస్ నో ఫోకస్ ఎట్ ఆల్. నేను దీనికి ఏం పెట్టాను, నో ఫోకస్ మెడిటేషన్. నువ్వు ప్రత్యేకంగా ఒక దాన్ని చూడటమే లేదు. మీరు 41 days అంటున్నారు, ఒక్కరోజు ఉండడమే కష్టం. అట్లా అనిపిస్తుంది కానీ ఆఫ్టర్ 5th or 6th day 41 రోజులు ఇట్లా గడిచిపోతున్నాయి. అంటే నేను అనేది కనీసం ఈ 41 days బుక్ చదువుకో. నేను అదే చెప్పిన, ఎంత అవసరమో అంత చెయ్యి, కానీ మళ్ళీ పనిలో పెట్టినావు అనుకో నీకు ఎంగేజ్ అవుతుంది. ఓకే. ఎగ్జిస్టెన్షియల్ మెడిటేషన్ మెథడ్ ఇది నేను చెప్తున్నది. ఇప్పుడు కుక్ ఏం చేస్తుంది, దానికి రోజంతా టైం పాస్ అవుతలేరా? దాని పాయింట్ ఆఫ్ ఒకసారి ఆలోచించు. ఊరికే ఉండడం అన్నది మనం మర్చిపోయినాం. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో రోజు డెత్ బెడ్ మీద ఉంటావు అబ్బా, అప్పుడు ఊరికేనే ఉంటావు. అందుకని కొంచెం ఒకసారి అలవాటు చేసుకుంటే నీకు చచ్చిపోయేటప్పుడు బోర్ రా, లేకపోతే పిచ్చి లేచి నాకు ఇది అలవాటే అనుకుంటారా అప్పుడు. అట్లా ఇప్పుడు స్వామి రామ సంబంధించిన ఫిలాసఫీ చదివితే ఈ ఈవెన్ టిబెట్లో అక్కడిక్కడ కూడా స్పిరిచువల్ రిట్రీట్స్ ఉంటాయి. సో ఎంత నువ్వు మనసు అడిగినా నీ మనసులో ఇంకాస్త కొన్ని రేణువులు ఉంటాయి అన్నట్టు, అవి నువ్వు దర్శించాలంటే ఇట్లా కూర్చోవాలి. నువ్వు చేస్తున్నప్పుడు ఆలోచనలు రావు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు అన్ని రకాల ఆలోచనలు వచ్చిపోయి ఇంతవరకు నువ్వు ఎప్పుడు చూడని ఆలోచనలు చూస్తావు. మొట్టమొదటి సర్ఫేస్ ఎలా ఉంటుంది, నిశ్శబ్దంగా ఒక సముద్రం దగ్గర కూర్చున్నావు అనుకో, ఆ 41 రోజుల్లో నువ్వు ఎవ్వరు చూడని జంతువులని చూస్తావు, లేకపోతే బికాస్ అవన్నీ సర్ఫేస్ అవుతాయి ఇలాగా. అవును. అది మనం రోజువారీ జీవితంలో అవకాశం ఇయ్యం మైండ్కి. ఎన్నెన్నో ఉన్నాయి, ఫుల్ బిజీ ఉంటాం కదా బేసికల్గా. బిజీగా ఉంటాం కాబట్టి ఆ పైన ఒక 10-15 థాట్సే ఆపరేట్ అవుతూ ఉంటాయి, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో అట్లా స్వామి రామ అని చిన్న రూమ్లో పెట్టి దానికి ఒక చిన్న బఠానీ గింజంత హోల్ ఉంటుంది అన్నమాట, అంతే. లోబడికి పోగానే అరుస్తాడు, వామ్మో ఇంత చీకటి ఉంది. వాళ్ళ గురువుగారు చెప్తారు, కదలకుండా ఊరికే కూర్చో, అన్నీ కనిపిస్తాయి అంటాడు. ఆ తర్వాత స్వామి రామ ఒకసారి అంటాడు అనమాట, అసలు అంత కాంతిని నేను ఎప్పుడు దర్శించలే అంటాడు. ఆ చీకటి గదిలో మెల్లగా చిన్న బెజ్జంలో నుంచి కాంతి స్ప్రెడ్ అయ్యి నీ కళ్ళు దానికి అడ్జస్ట్ అయ్యి ఫస్ట్ 3 days చాలా నరకం. ఎన్ని రోజులు ఉన్నాడు అట్లా? 41 days. అయ్యో, ఈ 41 days ఏంది అంటే దానికి ఒక లెక్క ఉందిలే. అంటే 41 రోజుల్లో నీ మనసు యొక్క ప్రవృత్తి పూర్తిగా కొత్త ప్రవృత్తి స్టార్ట్ అవుతుంది, అది జీవన విధానంగా మారుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైనా నీవు కంప్లీట్గా నీ బాడీలోకి ఇమ్మర్స్ కానీ ఇంబైబ్ అవ్వాలంటే 41 రోజులు మినిమం. 21 days ఏదో చెప్తారు, అది వేరే. 41 రోజులు అంటే మళ్ళీ దీనికి ఇంకో లెక్క ఉంది, 41 ఉదయాలు 41 రాత్రులు కలిపి 24 hours కంప్లీట్ 41 days. ఒక మనిషిని మార్చాలి, ఏదైనా చేయాలంటే 41 రోజులు తానంతకు తాను అనుష్ఠానం తీసుకొని ఒక దగ్గర ఉండగలిగితే
అసలు గతంలో ఉన్నది ఏది మొత్తం ఏది లేకుండా ఉండవలసింది ఏదో మాత్రమే మిగిలి ఫ్రెష్గా అయిపోతారు అంతే, బాడీ కానీ మైండ్ కానీ. ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. కానీ ఆ 41 days ఏం చేయాలనేదే నా క్వశ్చన్. విషయం అసలు ఏం చేయొద్దు, ఏం బికాజ్ యు ఆర్ నాట్ హియర్ టు డూ ఎనీథింగ్. అదే లైఫ్ అంటే. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ఒకసారి గమనించు, ఆ తర్వాత బాగా చెప్పుకుందాం. ఇక్కడ నువ్వు ఏమీ చేయడానికి లేవు, ఫస్ట్ది. రెండోది, ఒకవేళ చేస్తే చేస్తున్నా అని చెప్పుకోవడానికి లేవు. ఈ రెండే మొత్తం పుస్తకాల, ఆధ్యాత్మిక పుస్తకాల సారం అంతా కూడా. ఇక్కడ అందరూ పరిగెడుతున్నారు, బట్ వాళ్ళు ఏమీ చేయట్లేదు. కొందరు ఏమీ చేయనట్టుగా అనిపిస్తున్నారు, బట్ దే మైట్ బి డూయింగ్ సంథింగ్. నేను ఒక్కరోజు ట్రై చేస్తా, 41 కాదు కానీ 1 day చేస్తా. అంటే ఫోన్ వాడొద్దు, కంప్యూటర్ వాడొద్దు. నేను చెప్పిన అవసరమైన మేరకు నేను చెప్పేది దాన్ని ఒక చిన్న నిర్ణయించుకో. ఒక వీడియో ఎడిటింగ్ చేసుకో, ఒక ½ an hour నీకు కావాల్సింది చూసుకో, తర్వాత ఏదన్నా 1 గంట సేపు విను. అయినా నీకు మస్ట్ టైం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఖాళీగా ఉండాలి. ఊరికే ఉండు అంటే ఆ రోజుకి సరిపోయిన పనులు. శరీరంలో బిగుతు లేకుండా, మనసులో ఒక దాని పట్ల ఫోకస్ లేకుండా వంట చేసుకొని తినొచ్చు మంచిగా. ఎవరితో మాట్లాడొచ్చా? అవసరమైతేనే నేను చెప్పేది. ఏదైనా అవసరమైతేనే. బాత్రూమ్ పోయినట్టు అంతే, బాత్రూమ్ ఊరికే పోం కదా, మిగతా పనులన్నీ ఊరికే చేస్తాం మనం. ఊరికే అదొక్కటే అవసరమైతే పోతాం. అందుకే అన్ని బాత్రూమ్ లింక్ చేసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, అవసరం నీళ్ళు అయితే అవసరమైతే తాగుతాం కదా. అట్లా ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నాం, అవసరమైనంత వరకు మాట్లాడుకొని ఆపేసుకోవడం. ఇప్పుడు ఆల్మోస్ట్ మన స్నేహాలు ఎప్పటి నుంచో అవసరమైతే తప్ప మనం మాట్లాడుకోవట్లేదు. అవునవును, అంతే, అర్థమైంది. నాకు తెలిసి ఒకవేళ వీడియో రికార్డింగ్ అనేది పత్తే చేస్తే అసలు మనం మాట్లాడుకునేదే లేదు, ఎక్కువ లేదు. బిగ్ బాస్ వచ్చింది కాబట్టి టాపిక్ తీసిన నేను. ఇప్పుడు ఇట్లా 41 days ఒక్కడే ఉండడాన్ని బిగ్ బాస్ కాకుండా సెల్ఫ్ బాస్, ఓన్ బాస్ ఏదైనా పేరు పెట్టొచ్చా? ఎవరైతే గెలవాలని ట్రై చేస్తున్నారో నిజంగా ట్రై చేసి గెలవండి, తప్పేం లేదు. ఎందుకంటే అది జీవితానికి ఉపయోగపడుతుంది కూడా మీరు ట్రై చేయవలసింది. దాన్ని విమర్శించడానికి ఏం లేదు. అది నాకు అవసరమా అవసరం లేదా అని చెప్పే రైట్ అందరికీ ఉంది, అది నాకైతే అవసరం లేదు. కానీ ఒకవేళ ఓటు వేయవలసి వస్తే అడిగితే వరకు ఓటు వేయమంటే వేస్తా అప్పటికప్పుడు. అంటే ఏదన్నా ఒక మెసేజ్ పంపించచ్చు అంటే ఆ టైంలో నేను ఉంటే ఎవరిని అడిగితే ఊరికి పార్టిసిపేట్ చేస్తాను. అంటే ఎవరో ఒకరు ఏదో డబ్బో గిబ్బో అవకాశం వస్తుంది కదా, అట్లా. అందుకని దానికేం ప్రాబ్లం లేదు. కానీ అది జీవితంలో నీకు సంపూర్ణ ఆనందాన్ని కానీ లేకపోతే ఒక ప్రశాంతతని కానీ ఇచ్చే డైమెన్షన్ అయితే కాదు. అది ఇది ఏం పేరు పెట్టచ్చు? మనది ఓన్ బాస్, సెల్ఫ్ బాస్ అట్లా పెట్టచ్చు 41 days ఉండేదానికి. నేను దానికి స్వయం మాల అని పెట్టి. స్వయం మాల, ఓకే, రైట్, గాట్ ఇట్, థ్యాంక్ యూ. సో నిజంగా స్వయం మాల అన్నది సరైన వ్యక్తి కనుక ఒక వేదిక మీద చెప్పాడు అనుకో, ఇట్ రియల్లీ వర్క్స్. బ్లాస్ట్ అవుతుంది. ఇంతవరకు ఎవరు చేయాలి, అందరూ రకరకాల మాలలు వేసుకున్నారు కానీ స్వయం మాల వేసుకోవాలి. మాలల్లో ఆధారపడమే ఉంది, నియమాలు ఉన్నాయి. స్వయం మాలలో సెల్ఫ్ డిసిప్లిన్, అనుష్ఠానం, స్వయం మాల అన్నది ఎక్స్ట్రాడరీ రిజల్ట్స్ ఉంటాయి. బాత్రూమ్ లాగా ఇంతకుముందు మీరు చెప్పిన ఏది అవసరమో చేయడమే స్వయం మాల. ఒక్కటి కూడా అనవసరమే చేయవద్దు. ఊరికే ఉండడం, ఊరికే ఉండు, ఏమీ చేయకు. ఒక జన్మ ఉంటుంది కదా, నేను ఏమైనా చేస్తాను జ్ఞానోదయం కోసం అంటే ఏమీ చేయకుండా సంవత్సరం ఉందని చెప్తాడు గురు. ఏమీ చేయడం ఎవరన్నా చేస్తారు. అది ఇంకొక విషయం చెప్తా. మా ఊరి నుంచి ఒక అతను వచ్చాడు, అన్న జాబ్ కావాలంటే సరేరా ఏం చేస్తామంటే ఏదైనా చేస్తాను జాబ్ కోసం. సరే నాతో చెప్పినట్టు ఆయనతో చెప్పావు, ఎవరితో ఇదే చెప్తాను, ఏదైనా చేయగలుగుతున్నాను. ఆయన దగ్గర తీసుకెళ్ళి డబ్బున్న ఆయన దగ్గరికి. ఏంటి రీసా ఏదో తీసుకొచ్చేవతాను అంటే ఇతనికి జాబ్ కావాలంట. ఏం చేస్తావమ్మా నువ్వు అంటే ఏదైనా చేస్తా అన్నాడు. అప్పుడు నాతో అన్నమాట ఏంటంటే ఇట్లాంటి వాడిని జాబ్లో పెట్టుకోవద్దన్నాడు. అదేం సార్ నేను ఏదైనా చేస్తా అన్నా కదంటే అప్పుడు అతను చెప్పాడు, ఏం చేస్తావో స్పెసిఫిక్గా చెప్పు, అప్పుడు నాకు తెలుస్తుంది నువ్వేం చేస్తావు. అంతేగాని ఏదైనా చేస్తా అనుకో, నీకేం చెప్పాలో నాకు తెలియదు ఫస్ట్. అందుకని ఏదైనా ఒక్కటి ఫిక్స్ చేయి, అక్కడి నుంచి జీవితం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చేస్తూ మిగతా ఏమైనా చేస్తామో తర్వాత సంగతి. బట్ స్పెసిఫిక్గా ఒకటి ఇప్పుడు మామిడి పండు ఏ కాయని ఇస్తానది అది అది ఆ కాయని ఇస్తుంది అట్లా. అందుకని ఇది అంటే వెళ్తున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. నేను ఏ సలహా ఇస్తలేను, ఎవరి లైఫ్ వాళ్ళది. గెలవాలని నిర్ణయించుకున్న వాడికి గెలిచిన తర్వాతనే తెలుస్తుంది ఇందులో ఏమీ లేదని. సెలబ్రిటీ అవ్వాలని నిర్ణయించుకున్న వాడికి తెలుస్తుంది సెలబ్రిటీ హోదాలో ఏమీ లేదని. అవును, ఇప్పటిదాకా మనం సెలబ్రిటీస్ అని మాట్లాడుకున్నాం, నార్మల్ పీపుల్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు, గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఇప్పుడు ఈసారి కూడా అదే ఇంకా దాన్ని కలిపి మిక్స్ చేస్తున్నారు. బిజినెస్ స్ట్రాటజీ అంతే. అంటే ఓన్లీ వాళ్ళని తీసుకుంటారా అంటారని. దీన్ని ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఆ పదాన్ని మీరు వెతుకులండి, ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే హూ ఈజ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని. అట్లాంటి వ్యక్తులకి ఇట్లాంటి దాంట్లో చాలా రెస్పాన్స్ ఉంటుంది. ఎసెంట్రిక్ పీపులా?
హూ ఈజ్ అవే ఫ్రమ్ సెంటర్. హూ ఈజ్ అవే సెంటర్ అంటే తన తన నుంచి తన నిజస్వ స్వభావానికి ఎప్పుడు తను దూరంగా జరిగే పని చేస్తున్నాడు. ఎందుకంటే తన నిజ స్వభావం ఏందో తనకే తెలియదు. తెలియదు కాబట్టి ఆ నిజస్వభావాన్ని శాంతము, సామరస్యము, సమత్వమే నిజస్వభావం. బేసికల్లీ ఈ ఎగ్జైట్మెంట్ కానీ, నువ్వు అరుపులు కానీ, కేక్ వేయడం కానీ, ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, నువ్వు మాట్లాడితే జనాలు చప్పట్లు కొట్టాలనుకో, ఇదంతా ఎసెంట్రిక్ బిహేవియరే. ఇది తప్పనట్లే, ఇది ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. అయితే అవుట్ ఆఫ్ 10,000 ఒకడికి విజయం దొరుకుతుంది, వాడు ఒక్కడ అందరినీ మోటివేట్ చేస్తాడు అనమాట. మళ్ళీ స్టార్ట్ అవుతుంది లూప్ స్టార్ట్. అట్లా అందరికి వర్కౌట్ కాదు. ఓకే, ఇది నా పర్సనల్ అబ్జర్వేషనే, ఇందులో వ్యాఖ్య చేయడానికి ఏమీ లేదు. కాకపోతే క్లియర్ స్టాండ్ నేను తీసుకున్నా. ఒకవేళ వెళితే అవకాశం వస్తే వెళతా, కానీ నేను అలాగే ఉంటా. తద్వారా ఒక గంటన్నర బయటకు పంపించేస్తాను. గంటన్నరకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఊరికే ఉంటాను సార్. నేనేం ఏ దాంట్లోనూ పార్టిసిపేట్ చేయాలి. గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి కదా అక్కడ పోతే. అది ఆరోగ్యకరంగా ఉంటే చేస్తాను, కానీ ఒకరిని హ్యూమిలేట్ చేసే విధంగా నేను ఆడితే గెలవడం కోసం కాకుండా నాకు నచ్చినట్టు ఆడతాను. గెలుపొస్తే వచ్చింది, లేకపోతే లేదు. అది క్లియర్ అన్నమాట. నాకు ఇట్లాంటి అవకాశాలు రావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎందుకంటే అవి చెడిపోతాయి. ఆ ఫార్మాట్స్ నేను ఫిట్ అవ్వను. అది నేను ఏదో చిన్నగా ఆడుతూ పాడుతూ ఒక ఆకాశంలో ఎగిరే పక్షిలాగా, రోడ్డు మీద పడుకున్న కుక్కలాగా బతకాలనుకుంటాను నేను. ఐ డోంట్ ఏ విధమైన గుర్తింపు వద్దు జీవితానికి. అది 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 ఏమంటారు, అది అబద్ధం. అది దాన్ని చూసుకొని మురిసిపోనే వద్దు. అసలు ఎవడు గుర్తింపు అక్కర్లేదు. లెట్ అస్ రికగ్నైజ్ అవర్ సెల్ఫ్స్. అటు ఈ ఇంత పెద్ద ఆకాశము, ఇంత కింద పెద్ద భూమి, నువ్వు ఎవడరా మధ్యన. సరే మరి, రైట్, అంతే.